2005లో వైల్ ఐఎమ్ రైటింగ్ ద ప్రిలిమ్స్ ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఉన్నదే 120 నిమిషాలు. ఇఫ్ ఐ యామ్ థింకింగ్ ఆఫ్ ఇట్, నేను సివిల్ సర్వీసెస్ అని చూడంగానే నాకు అదే గుర్తు రావాలా? ఇఫ్ ఐ యామ్ డూయింగ్ లైక్ దట్, నన్ను ప్రత్యేకించి యూపీఎస్సీ ఫెయిల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదు కదా. ఈవెన్ బిఫోర్ దే ఫెయిల్డ్ మీ, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మై సెల్ఫ్. ఫస్ట్ ఎగ్జామినేషనే పోయింది, ఇంకా సెకండ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది? ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు 2 ఎగ్జామినేషన్స్ మార్కులు కలిపి కదా. అంతకుముందు అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇలా ఉండేది. ఈవెన్ బిఫోర్ దే ఫెయిల్డ్ మీ, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మై సెల్ఫ్ కదా. సో 2005 మే నుంచి నాకు వాళ్ళు సపరేట్గా రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ నో దట్ ఐ విల్ బి ఫెయిలింగ్. 2005 నుంచి నేను మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే 2006 ప్రిలిమ్స్ రాయాలి. దాని రిజల్ట్ 2007కి వస్తుంది, 7 మేలో వస్తుంది. అంటే 2005 మే నుండి 2 years ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఈ మిస్టేక్ మై యంగ్ ఫ్రెండ్స్ మీరు చెయ్యొద్దు. యూపీఎస్సీ హ్యాస్ ఆల్ సర్ప్రైజెస్ ఫర్ యూ. నేను అంతకుముందు ప్రిలిమ్స్ రాశాను కదా, మెయిన్స్ పాస్ అయ్యాను కదా, ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, నేను ఈసారి ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ అని అనుకుంటే కష్టం. ఆర్ఎల్స్ ఇదిగో నేను చాలా మై హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్లీ నేను సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి, లేకపోతే సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి, లేకపోతే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అప్పుడు పెట్టాను కదా, తర్వాత నేను ఇట్స్ అన్ ఈజీ కేక్ వాక్ అని అనుకుంటే తప్పు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి తీరవలసిందే. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. మనం ఏదో ఒక స్థాయికి వెళ్ళిపోయాం కదా, ఈసారి ప్రిలిమ్స్ పాస్ అయిపోయాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిలిమ్స్ పాస్ అవుతామా అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. ఈసారి మెయిన్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయి కదా, నెక్స్ట్ ఇయర్ అన్ని మార్కులు వస్తాయి అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. It has all surprises for you and it tests you not only your knowledge. UPSC tests your patience. UPSC tests మీకు రాను చెప్తారు. UPSC also tests your comprehending nature. మీరు విషయ పరిజ్ఞానాన్ని, మీకు తెలిసిన దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. UPSC tests your conceptual clarity. UPSC tests your originality of thought. UPSC tests what not, your overall personality. అది పర్సనాలిటీ టెస్ట్ వరకు మాత్రమే కాదు, ఈవెన్ వైల్ ప్రిపరేషన్, ఫ్రమ్ యువర్ ప్రిపరేషన్ డేస్. UPSC tests your consistency. అలా చేస్తేనే కలలు కంటే వాటిని సాకారం చేసుకోవాలంటే ఇందాక మనం అనుకున్నాం కదా, వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద సర్ప్రైజెస్. ఆర్ సర్ప్రైజెస్ వస్తాయి అని ముందే ఊహించి మనం ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. సో ఐ విల్ టెల్ యూ, మనకి టైం అవుతున్నా, ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సరే 2005 ఎగ్జామినేషన్ నేను ఇందాక చెప్పాను చూసారా, నేను ఇవన్నీ వచ్చాయని, ఆఫీసర్ గ్రేడ్ బి, గ్రూప్ 2, బ్యాంక్ క్లర్క్, ఇవన్నీ అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ఐ హ్యావ్ టు రైట్. అండ్ నాకు ఇంకా జీవితంలో ముఖ్యమైన పాఠం కూడా ఈ 2 ఏళ్ళు నాకు నేర్పింది. విజయం నేర్పని పాఠాలు అపజయాలు నేర్పుతాయి. నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో జస్ట్ ఇమాజిన్ వెన్ ఐఎమ్ యూనివర్సిటీ టాపర్ ఇన్ 2003, వెన్ కంప్యూటర్స్ ఈజ్ ఇన్ మచ్ డిమాండ్, మచ్ టు వాట్ లైక్ నాట్ ఆఫ్ 2022 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ వాస్ టు బీ ఇన్, నా మార్కెట్లో నా వాల్యూ ఎంత ఉండేదో జస్ట్ ఇమాజిన్.
when all others have gone for higher studies, going to US, I have opted to remain as a servant, public servant, and believe me, నాకు బ్యాంక్ క్లర్క్గా నియామక పత్రం ఇచ్చినంత ఆనందం ఇంకా ఏది ఇవ్వలేదు. దట్ టైం నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. ఐ హ్యావ్ గాట్ ఎ జాబ్, ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఎ జాబ్. ఈ రోజున మీ ముందు ఆల్ ఇండియా 5th ర్యాంక్ వరకు నిలబడి ఉండొచ్చు. బట్ సి ఇమాజిన్ ద సేమ్ శ్రీధర్ బాబు హూ హ్యాస్ గాట్ ఏ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం. నాకు గనక అవకాశాలు ఉండకపోతే ఐ మస్ట్ హ్యావ్ రిమైన్డ్ ఏ క్లర్క్. ఏ ఉద్యోగము తక్కువది కాదు, ఏ మనిషి తక్కువవాడు కాడు. We are lucky to be sitting in this AC hall today. I am lucky to get into IAS. I have no doubt in saying నాకంటే అర్హులైన వాళ్ళు, నాకంటే టాలెంటెడ్ పీపుల్ ఆర్ roaming in the roads today. And సరే, అదంతా మనకు ఎందుకు? వాట్ ఈజ్ ద పాయింట్ టేక్ హోమ్ పాయింట్ అంటే ఎవరిని తక్కువగా చూడవద్దు. యు నెవర్ నో, ఏ చాయ్ వాలా కెన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. మనం అసలు వేరే వాళ్ళని ఎందుకు, వాళ్ళ అర్హతను బట్టి, స్థాయిని బట్టి, లేకపోతే వాళ్ళకున్న డబ్బుని బట్టి, హోదాని బట్టి, పేరుని బట్టి, పరపతిని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం మానేయాలి. సివిల్ సర్వీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇది. నాకు అది లేట్గా అర్థమైంది. సో వాట్ ఐ సే, సో టు కంటిన్యూ ద స్టోరీ, 2007 ఎగ్జామినేషన్ అంటే 2006 ప్రిలిమ్స్ రాశాను. ఆబ్వియస్లీ మంచిగా రాశాను, పాఠాలు దొరికాయి కాబట్టి ఐ హ్యావ్ గాట్ ఇన్ టు దట్. 2007 I have secured 2006 examination. I have secured a good rank, which has got me into Indian Police Service. May 15 examination, May 15 నా రిజల్ట్ వచ్చింది. సో మై ఫాదర్ ఈజ్ సూపర్ హ్యాపీ. అప్పటి వరకు మా నాన్నగారిని, ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడైనా మీ పేరెంట్స్ని అందరూ అడిగే ఒకటే మాట, అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేస్తున్నాడు? ఈ పాటికి వేరే వాళ్ళు చూడండి ఇంజనీరింగ్ చేసి ఇంత ప్యాకేజ్ అంట, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ సన్ డూయింగ్? మీకంటే, మీ పేరెంట్స్ కంటే, మీ చుట్టాలు, మీ చుట్టుపక్కల వాళ్ళు దే గెట్ మోర్ బాదర్డ్ అబౌట్ యూ. ఏం చేస్తున్నాడు? ఎందుకు అనవసరంగా ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా, పెడతాయా? దే ఆర్ ద వన్ టు డిస్కరేజ్ ఆల్సో. ఎప్పుడైనా తప్పు జారిపోయి మీరు ఏదైనా సర్వీస్ సాధించారనుకోండి, దే ఆర్ ద ఫస్ట్ వన్స్ టు సే మాకు తెలుసు ఈ అబ్బాయి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. దే ఆర్ ద వన్స్ టు అక్నాలెడ్జ్ యువర్ సక్సెస్ రాదర్ దాన్ యువర్ పేరెంట్స్ అండ్ టు టేక్ క్రెడిట్ ఆఫ్ ఇట్. నెవర్ మైండ్. సో మనల్ని కృంగదీసే, పడదోసే చాలా మంది, చాలా విషయాలు మనల్ని టెస్ట్ చేస్తాయి. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ యాజ్ ఎ రాక్ ఆల్వేస్. మనల్ని తాత్కాలికమైన అపజయాలు కృంగదీయకూడదు. వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఆర్ పబ్బం గడుపుకోవడం కోసం చేసే పొగడ్తలు మనల్ని పొంగిపోయేలాగా చేయకూడదు. యూ షుడ్ నో యువర్ వర్త్. It is not somebody defining you as so and so. Are you getting with my point? Who are with me? Evarunaru? Yes, sir. Good, thanks. So my dear friends,
సో 2000 ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఐపీఎస్ వచ్చిందో అప్పుడు May 15th రిజల్ట్ వచ్చింది. ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ మెడికల్. May 30th I have gone to Delhi for my medical test, and all of a sudden I heard a bad news when I am coming back to Guntur from Delhi after my medical test that I have lost my father. మా నాన్నగారు చాలా సూపర్ హ్యాపీ దట్ ఎవరు ఇందాక చెప్పాను కదా మన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు వాళ్ళని ఏం చేస్తున్నారు అనేసి. నౌ ఇమాజిన్ ద హ్యాపీనెస్ హీ మస్ట్ హ్యావ్ ఎంజాయిడ్ వెన్ హిస్ సన్ హ్యాస్ గాట్ ఇన్ టు ద సర్వీస్. ఆయన పేరు పేపర్లలో టీవీల్లో చెప్తున్నప్పుడు ఆయనకి ఎంత ఆనందం ఉంటుంది చెప్పాను. ఇందాక మనం అనుకున్నాం ప్రిలిమ్స్ పాస్ అయితేనే మనం ఇట్లా చూస్తాం. జస్ట్ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి మంచి ర్యాంక్ వచ్చి మన పేరు టీవీలోనూ పేపర్లోనూ చెప్తుంటే మీ పేరెంట్స్కి ఎంత గర్వకారణంగా ఉంటుంది. సో హీ సూపర్ హ్యాపీ. అయితే దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్. నాకెందుకో వారికి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం లేదు. హీ ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్, బట్ హీ సమ్హౌ డస్ నాట్ లైక్ పోలీస్ సర్వీస్. అదంతే, మనకి తెలియదు. చాలా స్టోరీ ఉంది కానీ ఐ విల్ కట్ ఇట్ వెరీ షార్ట్. హీ డస్ నాట్ లైక్ మీ జాయినింగ్ ఇన్ టు పోలీస్. నాకు కాదు, మా నాన్నగారికి. అయితే మనకి ఈ సంవత్సరం ఐఏఎస్ ఓపెనింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ కంటే. నీకు ఐఏఎస్ వచ్చేస్తుందేమోలే అనేసి అంటుండేవాడు. He has not expressed dissatisfaction over me getting into IPS, but he was wishing that I could get into IAS. That was his wish. చిన్నప్పటి నుంచి కూడా నన్ను అలానే మోటివేట్ చేసేవారు. ఏమనంటే మనకి ఒక కార్ ఉండాలి. కార్ ఈజ్ ఎ లగ్జరీ ఈవెన్ టిల్ టుడే ఫర్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనకు ఒక కారు ఉండాలి, దానిపైన ఒక రెడ్ లైట్ ఉండాలి, ఒక బిళ్ళ బంట్రోత్ ఉండాలి, నీ ఫైల్స్ కూడా నువ్వు పట్టుకోకూడదు. ఇట్లా మోటివేట్ చేసేవారు. సో హీ వాంటెడ్ మీ టు ఆల్వేస్ గెట్ ఇన్ టు ఐఏఎస్, బట్ ఐపీఎస్ అంటే తనకి ఎందుకో ఇష్టం లేదు. సో హీ సెడ్ ఐపీఎస్ కాకుండా ఐఏఎస్ వస్తే బాగుండు అనేసి అనుకున్నారు. సరే, ఎనీవే, సో నేను అన్నాను ఇది కష్టమేమో, ఈసారి ఐఏఎస్ రాదేమో, ఐఏఎస్ ఈ మార్కులకి రావు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే నాకు కంటిన్యూస్గా ఇంటర్వ్యూలో తక్కువ వచ్చాయి. ఫస్ట్ టైం 2004 ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు 99. ఇప్పుడు దీంట్లో 114 అవుట్ ఆఫ్ 300. 300 మార్కులకు గాను I could get only 99 and 114. So ఇంత తక్కువ మార్కులతో ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండరు. ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇప్పుడైతే 250 మార్క్స్ అనుకుంటా ఇంటర్వ్యూకి. ఖచ్చితంగా అంతకుముందు 240+ ఉండేవి. Some of you must be knowing. So I said to my father on his funeral pyre, వారిని సాగనంపేటప్పుడు I promised him that come what may, this time I will certainly get into Indian administrative service. ఏది, even if I get 0 marks in interview, మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు కలిపి కదా ఫైనల్ ర్యాంకింగ్ ఇచ్చేది. నాకు ఈసారి 0 మార్కులు వచ్చినా సరే నేను ఐడియల్లీ ఏమనుకోవాలి, నేను అందరికంటే మంచి మార్కులు ఇంటర్వ్యూలో తెచ్చుకోవాలి అని అనుకోవాలి.
కానీ నేను అలా కాదు అనుకుంది. ఏంటంటే నాకు అది మనం అనుకుంటాం కదా, వీ డోంట్ నో దట్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసేసామని అనుకుంటాం. సో అప్పుడు కూడా మంచి గైడ్ లేకపోవడం వలన మనం చెప్పింది ఓ మంచి ఆన్సర్, దానికి లీడింగ్ క్వశ్చన్స్ ఇస్తే దానికి మనం వేరే రకంగా ఆన్సర్ చేస్తే ఓహో ఈ అబ్బాయికి తెలియదు కాబట్టి వేరే క్వశ్చన్ అడుగుతున్నారు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది, కానీ అప్పుడు తెలియదు. జస్ట్ ఇమాజిన్ 15 years బ్యాక్, 14-15 years బ్యాక్ ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. సరే, టు కట్ ది స్టోరీ షార్ట్, నేనేమనుకోవాలి, అందరికంటే ఎక్కువ మార్కులు ఇంటర్వ్యూలో తెచ్చుకోవాలి అని అనుకోవాలి కదా. నేనేమనుకున్నానంటే ఐ హ్యావ్ థాట్ ఇట్ ద అదర్ వే. ఈసారి నాకు ఎప్పుడు కూడా వరుసగా తక్కువ మార్కులు వేస్తున్నారు కదా ఇంటర్వ్యూకి. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ 0 marks దిస్ టైమ్, ఐ షుడ్ గెట్ ఇన్ టు IAS. Because this is what I have promised my father. So IPS ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఎ లాంగ్ లీవ్, 4 months లీవ్ తీసుకొని మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు 0 marks దీనిలో వస్తే మెయిన్స్ హైయెస్ట్ మార్క్స్ రావాలి, మెయిన్స్ మ్యాక్సిమం మార్క్స్ రావాలి. మెయిన్స్ మ్యాక్సిమం మార్క్స్, ఒక చిన్న రూమ్ ఉండేది నాకు, ఈ రూమ్ సైజులో దాదాపు 1/4 ఆఫ్ ద రూమ్. జస్ట్ ఇమాజిన్. దానికి ఇలా ఒక తలుపు ఉండేది, ఓన్లీ 1 entrance. సో నేను ఇక్కడే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉండేవాడిని. భోజనం టైం అప్పుడు భోజనం, టిఫిన్ టైం అప్పుడు టిఫిన్, డిన్నర్ టైం అప్పుడు డిన్నర్, బయట ఉండే గొళ్ళానికి పెట్టేసి వెళ్ళమని ఆ హోటల్ అతనికి చెప్పాను. నాకు ఉన్నదల్లా ఒకే ఒక్క లక్ష్యం, దట్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. సో తలుపు గొళ్ళెం వేసి ఉండేది, కిటికీలు మూసేసి ఉండేవి. అంటే ఎక్కువ అవసరం, కిటికీ కూడా చిన్నగా ఉండేది కాబట్టి దానిలోంచి పగలైందో రాత్రి అయిందో అసలు కనపడే ఛాన్సే లేదు. గొళ్ళెం వేసేసి ఉండేది, నేను నా బుక్స్ అంతే. ఈ డోర్ వెనకాల ఐ యూజ్ టు స్టిక్ సమ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ IAS ఆఫీసర్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ టాప్ మోస్ట్ మార్క్స్. IAS ఆఫీసర్స్ ఎంటరింగ్ ఇన్ టు లబాస్నా, LBSNA, నేషనల్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మసూరి, మీకు తెలిసి ఉంటుంది. IAS ఆఫీసర్స్ గోయింగ్ ఇన్ టు పార్లమెంట్ ఫర్ దేర్ పార్లమెంట్ అటాచ్మెంట్, మంద్గలా సూట్ వేసుకొని వెళ్తూ ఉన్న ఫొటోస్. లబాస్నా ఫొటోస్, లబాస్నా ఏరియల్ వ్యూ, LBSNA, నేను రాబోయే 2 సంవత్సరాలు అక్కడ ఉంటాను. వీటన్నిటితో పాటు ఒక నంబర్, ఆ నంబర్ పెద్దగా రాసి, ఇప్పుడు ఆ బోర్డు మీద వెనకాల రాశాను అనుకోండి, అది 1201. ఇదేంటి? దిస్ ఈజ్ ది టాప్ మోస్ట్ మార్క్స్ సెక్యూర్డ్ బై ఎనీ పర్సన్ టిల్ దట్ టైమ్. ఇది ఇందాక మన తిరుమల కుమార్ సార్ చెప్పారు. అంతకు ముందు సంవత్సరమే వీ హ్యావ్ గాట్ రేవు ముత్యాలరాజు గారు హూ హ్యాస్ గాట్ 1201, ద టాప్ మోస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్. నేనేమనుకోవాలి, ఇంటర్వ్యూలో మార్కులు అందరికంటే ఎక్కువ రావాలి అనుకోవాలి కదా. కానీ నేను ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే అనేది అది పెట్టాం కదా పక్కన. నాకు ఒక్క జీవితం లక్ష్యం ఏంటంటే నాకు ఎంత కష్టమైనా సరే పర్వాలేదు, ఐ షుడ్ గెట్ అట్లీస్ట్ 1 mark మోర్ దెన్ దిస్. 1201 మార్కు కంటే 1 మార్క్ అయినా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతాను, ఇంటర్వ్యూలో కొన్ని మార్కులు ఏవి వస్తాయి, దెన్ ఐ విల్ గెట్ ఇన్ టు IAS. సో నా లక్ష్యం ఏంటంటే, యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ యువర్ టార్గెట్. నా లక్ష్యం ఏంటంటే, ఐ హ్యావ్ ఫిక్స్డ్ మై టార్గెట్ టు గెట్ మోర్ దాన్ దిస్ మార్క్స్. సరే, ప్రతి పేపర్కి IPSలో సెలవు తీసుకున్నానని చెప్పాను కదా, ఫస్ట్ 4-5 months
దెన్ ప్రతి పేపరు చాలా కసిగా ఎగ్జామినేషన్ రాసేవాడిని. నేను రాసినంత బాగా ఏ వ్యక్తి రాయకూడదు అని అనుకునేవాడిని. సో ఆన్ 2008 May 16th సాయంత్రం we have got the civil services result. ఆ రిజల్ట్లో TV9, నేను IPS ట్రైనింగ్లో ఉన్నాను. మా నాన్నగారిది May 18 సంవత్సరికం, అంటే మా నాన్నగారు చనిపోయి 1 year అవుతుంది. తిథుల ప్రకారం ఆ రోజున సంవత్సరికం చేయాలి. May 16 సాయంత్రం నాకు రిజల్ట్ వచ్చింది. TV9లో సంవత్సరికం కోసం నేను 2 రోజులు సెలవు తీసుకున్నాను. TV9లో స్క్రోలింగ్, ఆంధ్రప్రదేశ్కి ర్యాంకుల పంట, అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్క్రోలింగ్. సో జస్ట్ ఇమాజిన్, ఈ మే 16వ తారీఖు నేను సెలవు తీసుకొని వెన్ ఐ am కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూర్ ఇన్ ద ఈవినింగ్ ఆన్ ప్రైవేట్ ట్రావెల్ బస్. పొద్దున్నే 2:30-3 ఐ వాట్ ద పేపర్స్, కోదాడులోనో ఎక్కడో ఆగింది బస్సు. పేపర్స్ అన్నీ కొన్నాను. అన్నింటిలో ఫ్రంట్ పేజీలో శ్రీధర్ బాబు ఫోటో, దానిపైన అద్దంకి శ్రీధర్ బాబుకి ఇందాక చెప్పినట్టు తెలుగు వాళ్ళకి మంచి ర్యాంకులు, అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్. అన్ని పేపర్లో, ఈనాడు, ఉదయం, అప్పటికి ఏ పేపర్లు ఉంటే అన్ని పేపర్లో, ఇంక్లూడింగ్ ది హిందూ. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే దాంట్లో. జస్ట్ ఇమాజిన్ మై సిచ్యువేషన్ దెన్. మే 17 పొద్దున్నే నేను గుంటూరులో ఉన్నాను. మే 18వ తారీఖు మా నాన్నగారికి సంవత్సరీకానికి రావాల్సిన చుట్టాలు అందరూ మే 17వ తారీఖే వచ్చారు టు కంగ్రాచులేట్. నేను ఫస్ట్ టైం ఊహించాను చూసారా, టీవీల వాళ్ళకి, పేపర్ల వాళ్ళకి నేను ఎక్కడ ఉంటాను అనేసి, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేసి, అసలు ప్లేసే లేకుండా పోయింది. ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటికల్లీ ఫౌండ్. నా ఫోటో పేపర్ల వాళ్ళకి ఎవరిచ్చారో నాకు తెలీదు. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఫౌండ్. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఈ రోజున నేను ఒక సక్సెస్ఫుల్ IAS ఆఫీసర్ అయినా కాకపోయినా, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ May 2008 అది వదిలేసేయండి. వన్ థింగ్ ఆల్వేస్ సాటిస్ఫైస్ మీ. ఒక్క విషయం నేను ఎప్పుడూ గర్వపడేలా చేస్తుంది. ఏమనంటే, మా నాన్నగారికి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను వితిన్ 1 year. కలలు కంటే వాటిని సాధించుకునే సత్తా కూడా మనలో ఉంది. అవరోధాలు వస్తాయి అని అనుకుంటే అవరోధాలని చూస్తాము. ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చూస్తే దే విల్ చేంజ్ ఇంటూ పాసిబిలిటీస్. అండ్ నాన్నగారి సంవత్సరికం మే 18వ తారీఖు కూడా నాన్నగారి సంవత్సరికం అనేసి అంతకుముందు మా చుట్టాల వరకే తెలిసింది, అందరికీ తెలిసింది మే 18 మా నాన్నగారి సంవత్సరికం అని. ఎలా 17వ తారీఖు అందరూ నా దగ్గరికి వచ్చారు కదా, నేను చెప్తాను కదా. దానిలో క్యాప్షన్ ఏంటంటే, నాన్న కల నెరవేరింది. నాన్న కల నెరవేరింది. జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ satisfaction I must have got. And I am very, very pleased to know నా
1201 టార్గెట్ ఉంది కదా, అది రీచ్ అయ్యానా? ఎస్. యా, ఇట్ ఈస్ నాట్ 1202, it is not 1205, it is not 1210, it is not 1220, it is 1226, which might be a record even till today.